హలో హలో. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్. హలో హలో. ఓకే, అవునండి. సరే, అదయ్యేలోపు మనం ప్రార్థన చేసుకుందాం. వాయిస్ వినిపిస్తుంది కదా? సరేనా? దేవుని మీద నమ్మకంతోనే, ట్రస్ట్ ఇన్ ద లార్డ్తోనే స్టార్ట్ అయింది. అంటే ఈ ఫెయిత్ అనే వర్డ్ జనరల్గా దేవునికి హలో దేవునికి ఉపయోగించేది. సరే, ఇప్పుడు విశ్వాసము అనంటే, ఫెయిత్ అనంటే దేవునికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఈరోజు మన పాఠము విశ్వాసం గురించి. రండి నాతో పాటి యోహాన్ రాసిన సువార్త. బైబిల్స్ ఉన్నవాళ్ళు అందరూ ఒకసారి మీ బైబిల్స్ చూపించండి నాకు. షో యువర్ బైబిల్స్ టు మీ. ఇంకా చిన్న బైబిల్స్ పెట్టుకున్నారా జూనియర్ క్లాస్ పిల్లలు? పెద్ద బైబిల్ పెట్టుకోవాలి. బిగినర్స్ పెట్టుకున్నారంటే అర్థం ఉంది. ఓకే, సో జాన్స్ గాస్పెల్ చాప్టర్ 20. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 20, 24th నుంచి 29th వరకు మార్చి చదువుకుందాం. 24th నుంచి 29th వరకు. ఎవరైనా మీకు ఎవరికైనా పెట్స్ అంటే ఇష్టమా? ఎవరి దగ్గర పెట్స్ ఉన్నాయా? చాలా ఇష్టం కదా పెట్స్ అంటే. ఒకసారంట వాళ్ళ డాడీ ఒక బాబుకి, నేను నీకు మంచిగా ఎగ్జామ్స్ మంచి మార్కులు పెట్టుకొని ఇస్తానని చెప్పాడంట. అయితే ఆ పెట్టుకొని ఇచ్చేటప్పుడు ఏం జరిగింది తెలుసా? మంచి మార్కులు తెచ్చుకున్నాడు అబ్బాయి ఏమో. వాళ్ళ డాడీ ఇదిగో ఈరోజు కొనిస్తా, ఇదిగో రేపు కొనిస్తా అని దాటేస్తా ఉన్నాడు. ఆ పెట్ షాప్ ముందు నుంచి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ కొడుకు అడుగుతాడు, డాడీ పెట్ షాప్ వచ్చింది, కొని డాడీ అని అడుగుతాడు. ఈరోజు కాదు ఇంకొక రోజు, ఈరోజు టైం అయిపోయింది అని ఇంకొక రోజు అని. అయితే అప్లోడ్ అనుకున్నాడంట, అసలు మా డాడీ కొనిస్తాడా కొనివ్వడా, ఇంతకు కొనిచ్చే ఉద్దేశం ఉందా లేదా అని అనుకున్నాడంట. మనకు కూడా అనిపిస్తుంది కదా. ఎవరైనా చెప్పిన మాట నువ్వు చేయకపోతే అసలు వాళ్ళకి చేసే ఉద్దేశం ఉందా లేదా అని అనిపిస్తుంది. అట్లనే ఒక్కొక్కసారి అంటే వాళ్ళ మాట అయితే చెప్పినారు కానీ ఆ పనిని చేయలేదు. ఈరోజు మనం నేర్చుకోబోయే విశ్వాసం ఎలాంటిదంటే, ఎవరి మీద పెడుతున్నామంటే మాట ఇచ్చి నెరవేర్చే దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాం.
ఇప్పుడు డాడీ వాళ్ళు ఒక్కొక్కసారి మర్చిపోవచ్చు, మమ్మీ మర్చిపోవచ్చు, టీచర్స్ మర్చిపోవచ్చు, గ్రాండ్ పేరెంట్స్ మర్చిపోవచ్చు, మన బెస్ట్ ఫ్రెండ్ మర్చిపోవచ్చు మాట ఇచ్చి, ఇంకెవ్వరైనా మర్చిపోవచ్చు లోకంలో, కానీ యేసు ప్రభు మాత్రం మర్చిపోడు. ఏం చూపిస్తున్నావు? క్లాస్ మీద నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయద్దు, సరేనా? ఓకే. సో ఎవరు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. ఒకసారి మాట ఇచ్చినాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఏ పరిస్థితుల్లోనైనా ఒకసారి నీకు ఒక ప్రామిస్ దేవుడు ఇచ్చినాడు అని అంటే ఆ ప్రామిస్ ఎప్పటికీ నెరవేరకుండా ఉండదు. నువ్వు అడగటంలోనే, ఎదురు చూడటంలోనే ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానమైన తర్వాత ఆయన ఏం చెప్తాడంటే, నేను సిలువ వేయబడతాను, చనిపోతాను, 3వ దినం తిరిగి లేస్తాను, లేచి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను చెప్పాడు కదా దేవుడు. ఎవరికి చెప్పాడు ఈ మాటలు? ఎస్పెషల్లీ శిష్యులతోనే, తనకు దగ్గరగా ఉన్న శిష్యులతోనే మాట్లాడుతూ వచ్చాడు. ప్రజలతో చెప్పలే ఈ విషయాలు. ఎవరితో చెప్పాడు? శిష్యులతోనే చెప్పాడు. యేసుప్రభు లేచిన తర్వాత, పునరుత్థానం అయిన తర్వాత శిష్యుల్ని కలుస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు కలుస్తాడు? చాలాసార్లు, 3 సార్లు కలుస్తాడు కదా. ఎన్నిసార్లు కలుస్తున్నానా? 3 టైమ్స్ కలుస్తాడు. ఇప్పుడు మనం చదవబోయే సందర్భము 3rd టైం కలిసినప్పుడు అనమాట. 2nd టైం కలిసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, యేసుప్రభు మాట ఇచ్చినాడు, మాట ఇచ్చి చనిపోయినాడు కదా. ఇప్పుడు మరి యూదులందరూ కలిసి యేసుప్రభుని సిలువ వేసేసినారు, ఆయన చనిపోయినాడు, ఆయన సమాధిలో కూడా పెట్టేసినారు, కాబట్టి ఇంకా మన పరిస్థితి ఏంటి, ఎట్లబ్బా ఇంకా మనల్ని ఎవరు అని వాళ్ళు భయంతో ఏం చేశారంటే, లోపల తలుపులు వేసుకొని, అందరూ తలుపులు వేసుకొని లోపల ఉంటున్నారనమాట. తలుపులు గడబెట్టుకుని. ఎందుకు? భయంతో. ఎందుకు? యేసుక్రీస్తుని ప్రభు చంపారు, ఆయన వెంబడించిన మనల్ని కూడా చంపేస్తారేమో అని భయంతో. అయితే వాళ్ళు తలుపులు వేసుకుని ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు తలుపులు తీయలేదు. అలా వేసిన తలుపుల్లో నుంచి నడుచుకుంటూ వచ్చి వారి మధ్య నిలిచి ఏమనంటే, మీకు సమాధానము కలుగునుగాక అని వాళ్ళతో మాట్లాడతాడు. మాట్లాడి వాళ్ళతో చెప్తాడు, ఇదిగో నేను మీకు మాట ఇచ్చాను కదా, ఏమని? నేను చనిపోతాను, 3వ దినంన తిరిగి లేస్తాను అని, ఇదిగో లేసానండి అని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు విచిత్రం ఏంటంటే, 2nd టైం దేవుడు మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను కలిసినప్పుడు ఒక వ్యక్తి లేరు వాళ్ళతో పాటు. ఎవరైనా గెస్ట్ చేయగలరా ఆ వ్యక్తి ఎవరు? అందరూ ఉన్నారంట, శిష్యులందరూ. ఒక్క వ్యక్తి మిస్సింగ్ అంట. యేసు ప్రభు కలిసినప్పుడు అబ్బా, ఇస్కరియోతు యూదా చనిపోయారు అప్పటికే. ఇంకా ఆయన సిలువ వేయబడినప్పుడే బాధపడి ఊరు వెలుపలికి వెళ్ళిపోయి ఆయన చనిపోయాడు. తోమ కదా మిస్సింగ్ పర్సన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం కూడా. ఎప్పుడైనా ఏదైనా మిస్ అయినామనుకో ఏం జరుగుతుంది? జరగరాందేమైనా జరుగుతుంది. ఏదైనా మిస్ అవ్వచ్చు. ఇంట్లో మంచి బ్రేక్ఫాస్ట్ మిస్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో మంచి పార్టీ మిస్ చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఒక మంచి గెట్ టుగెదర్ మిస్ చేయొచ్చు, ఇంకేదైనా మంచి ఈవెంట్ మిస్ చేయొచ్చు, కానీ దేవునితో సహవాసం మాత్రం మిస్ చేయకూడదు. రోజు బైబిల్ చదువుకోవాల్సిందే, రోజు ప్రార్థన చేసుకోవాల్సిందే, రోజు దేవుని ప్రభా ఈ దినం నేనేమి చేయాలని అడగాల్సిందే. సో తోమా కూడా ఏం చేశాడు? ఎక్కడ ఉండాలి మరి? శిష్యులందరూ ఒక చోటు ఉన్నారు కదా. తోమా మాత్రం, మిస్టర్ థామస్ మాత్రం మిస్సింగ్ 2nd టైం అనమాట. అప్పుడు వాళ్ళందరూ యేసుప్రభు మాట్లాడాడు, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తోమా వచ్చి కలుస్తాడు. కలిశాక అప్పుడు చెప్తారు, అరే తోమా, నీకు విషయం తెలుసా? నువ్వు మిస్ అయిపోయావు, యేసుప్రభు వచ్చాడు మా దగ్గరికి, వచ్చి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పాడు. ఇదిగో నేను మీకు చెప్పాను కదా, నేను తిరిగి లేస్తాను, ఇదిగో లేస్తానని మాతో మాట్లాడంటే తోమా అంటాడు, అలా కాదు, మీరు నేనైతే నమ్మను. ఎందుకు నమ్మను? నేను చూస్తే నమ్ముతా, లేకపోతే నమ్మను అని చెప్తాడనమాట. ఏం చూస్తాడని చెప్తాడు తెలుసా? నేను ఆయన చేతిలో చేయి వేసి ఆయన ఎక్కడైతే మేకులు కొట్టారు కదా సిలువకి కదా, 2 చేతులకి యేసుప్రభుకి ఇక్కడ ఒక మేకు కొట్టారు, ఇక్కడ ఒక మేకు కొట్టారు, కాళ్ళకు మేకు కొట్టారు, లాస్ట్లో ఒక పెద్ద బల్లెం తీసుకొచ్చి పక్కలో పొడిచారు. ఇవన్నీ జరిగాయి కదా. ఆయన ఏమంటాడంటే, ఎక్కడైతే మేకులు కొట్టారో ఆ మేకులు కొట్టిన వేలలో, ఈ వేలలో నా వేలు, ఈ చేతులు ఆయన చేతిలో నా వేలు ఉంచి చూస్తాను, ఆయన పక్కలో నా చెయ్యిని పెట్టి చూస్తాను, అప్పుడు కానీ నేను నమ్మను అన్నాడు. తప్పుందా? తప్పు లేదు కదా. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు కదా.
కదా. ఇప్పుడు మీరు మొబైల్లో చూస్తున్నది ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు, అన్నీ వీడియోస్. ఇది నిజమా, ఇది అబద్ధమా, అసలు ఏంటిది ఏం తెలీదు, అన్నీ నమ్మేస్తాం మనం. ఎవరైనా అసలు భూమి ఫ్లాట్గా ఉందని ఇప్పుడు కొత్తగా ఎవరైనా సైంటిస్ట్ అనుకుంటే భూమి ఫ్లాట్గా ఉందేమో అనుకుంటాం అనమాట. అలా అయిపోయారు కదా. అలా అయితే అలానే సేమ్ మనలానే ఉన్నాడనమాట ఈ మిస్టర్ థామస్ కూడా. అమ్మో, నేను చూడకపోతే, నా కళ్ళతో చూడకపోతే, నా చెవులతో వినకపోతే, ఆయనను నేను తాకి చూడకపోతే కదా. తెలుసా మీకు అందరూ సైన్స్ ఫ్రెండ్స్, ఎన్ని సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి మనకు? ఏంటా ఇవి? ఎన్ని సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి? 5 సెన్స్ ఆర్గన్స్. ఏంటవి చెప్పండి? ఐస్, నోస్, స్కిన్ కదా. లార్జెస్ట్ సెన్స్ ఆర్గన్ స్కిన్. సో ఇప్పుడు ఏమన్నాడు తెలుసా మిస్టర్ థామస్, ఇప్పుడు నా సెన్స్ ఆర్గన్స్ అన్ని చాలా యాక్టివ్గా ఉన్నాయి, అవన్నీ ఉపయోగించి నేను కనుక్కుంటే తప్ప, నా కళ్ళతో చూస్తే, నా చెవులతో వింటే, నా చేతులతో తాకితే తప్ప నేను నమ్మను అని చెప్పాడనమాట. ఇప్పుడు మనం చేసుకున్న సందర్భంలో ఏం చేస్తాడంటే ఆయన ఇప్పుడు 3rd టైం మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు కలుస్తారు. రండి చూద్దాం. జాన్స్ గాస్పెల్ 20th చాప్టర్ 24th నుంచి నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవాలి. మీరు అందరు కలిసి ఒక వచనం చదవాలి. ఇప్పుడు నేను 24 చదివితే మీరు 25 చదవాలి. రెడీనా? యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. ప్రభునకు చూస్తున్న తనతో చెప్పగా అతడు, నేను ఆయన చేతుల్లో మేకలు నా వేలు మేకల గూతిలో పెట్టి ఆ చేయి తన ప్రక్కలు ఉంచితేనే కానీ నమ్మని వారితో చెప్పాను. గర్ల్స్ ఇక్కడున్న కొంతమంది గర్ల్సే చదువుతున్నారు, మీకోసమే చదివిస్తున్నా. నేను మాట్లాడితే, మనుషులు మాట్లాడితే కార్యం జరగదు, దేవుడు మాట్లాడితేనే కార్యం జరుగుతుంది. కేవలం దేవుని వాక్యంలోనే మనుషుల హృదయం తాకే శక్తి, మనుషుల జీవితాలను మార్చే శక్తి ఉంది. నా మాటలు ఎవ్వరి మాటలు లేదు, మీరు బైబిల్ చదవాల్సిందే, అందుకే చదివిస్తున్నా. చూడండి నెక్స్ట్. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. చెప్పండి. సరే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే కదా, ఏమన్నాడు ప్రభువా? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఇదిగో తోమా, కావాలంటే చూడు, ఇదిగో యేసు ప్రభు వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో తోమా, నా చేతిలో ఉన్న రంధ్రాల్లో నీ వేలు పెట్టి చూడు, నా పక్కలో ఎక్కడైతే బల్లం పొడిచారో అక్కడ నీ చేయిని పెట్టి నువ్వు పరీక్ష చేసి చూడు అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నా ప్రభువా, నా దేవా. అంటే ఆ మాట అనేసరికి ఆ మాటలు ఏమర్థమో తెలుసా? ఇంటర్నల్గా ఇప్పుడు తోమా ఫీల్ అవుతున్నాడు. ఏమని? అయ్యో, నా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు, నా కొలీగ్స్ చెప్పినప్పుడు మేము యేసుప్రభుని చూసాము, ఆయన తిరిగి లేచాడు, మాతో మాట్లాడని చెప్పినప్పుడు నేను నమ్మకపోయినానే అని బాధతో అన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఒక స్టేట్మెంట్ అన్నాడు. ఏమంటే, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అని. దేవుని విషయంలో మనము చూడక నమ్మినవాడు. ఇప్పుడు మనం అందరం యేసుక్రీస్తు ప్రభుని చూసామా? చూడలేదు కదా, కానీ విన్నాం కదా. 2026 years బిఫోర్ ఆయన పుట్టాడు కదా. అప్పుడు పుట్టి మరి ఇప్పుడు మనకు అసలు కదా ఇంకా ఏమీ తెలియదు అసలు మనకి. కాబట్టి అయినా ఇప్పుడు మనము విశ్వసిస్తున్నాం. అందుకే దేవుడు మనలందరినీ ఎంకరేజ్ చేయడానికి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యులు అని చెప్తున్నాడు. సో మనము చూసి చూడకపోయినా విశ్వసించాలి. అందుకే ఈ మాట చెప్తున్నాను. బైబిల్లో ఏముంటుందంటే, విశ్వాసం అనేది ఏంటంటే మనం కళ్ళతో చూడని దాని గురించి నిరీక్షణ కలిగి ఉండటమే విశ్వాసం అన్నమాట. సో ఈరోజు మనము యేసుప్రభుని చూడలేదు కానీ విశ్వసిస్తున్నాము. ఆయన సిలువ వేయబడం చూడలేదు కానీ విశ్వసిస్తున్నాము. ఆయన తిరిగి లేచాడు చూడలేదు అయినా విశ్వసిస్తున్నాము. ఈ కార్యం ద్వారా, ఈ సిలువ కార్యం ద్వారా మనకు రక్షణ వస్తుందని చెప్పినాము, దాన్ని కూడా విశ్వసిస్తున్నాం. గాడ్ విల్ సర్టన్లీ ఆనర్ అవర్ ఫెయిత్. ఇదన్నిటిని మనం ఎప్పుడైతే ఇది విశ్వసించి చేస్తున్నామో, దేవుడు మనకు రక్షణతో అలంకరించి మన ఫెయిత్ను ఆనర్ చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఎంతమంది ఇంకా రక్షణ పొందలేదు? ఎవరు? అందరు రక్షణ పొందారా? అవునా? ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు? సరే, పోనీ ఎంతమంది బాప్టిజం తీసుకోలేదు? ఇంతమంది రక్షణ పొందినారు కానీ ఇంకా బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వలేదా? ఆలోచించాలా కదా. దినములు బహు
చెడ్డవి. ఈరోజు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అలాంటి అపాయకరమైన దినములలో ఉన్నాము. రాకడ సమీపమైన దినములలో ఉన్నాం. ఎన్నో అంటే ఒకప్పుడు చిన్నప్పుడు చెప్పారు తొందరగా వచ్చేస్తుందంట రాకడ. అసలు ఫస్ట్ ఫోన్ కనుక్కున్నారు. ఎవరు చెప్తారు చెప్పండి? ఫోన్ ఎవరు ఫస్ట్ ఇన్వెంట్ చేశారు? సరే, మీరు మొబైల్ యూజ్ చేయకుండా క్లాస్ అయిపోయినాక నాకు ఎవరన్నా చెప్తే వాళ్ళకి నీకు ఒక ప్రైజ్ ఇస్తా. అయితే ఆయన ఫోన్ కనుక్కున్న తర్వాత ఫస్ట్ కాల్ ట్రయల్ చేస్తారు కదా, ఇప్పుడు మాట్లాడాలని చెప్పేసి. అక్కడ ఆయన ఉంటే వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడంట, వాళ్ళ ఇంటికి. ఆయన ఎక్కడైతే కనుక్కున్నాడు ఆయన ఆఫీస్ నుంచి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి వాళ్ళ మమ్మీ ఫోన్ ఎత్తింది. మొట్టమొదటి మాట ఫోన్లో మాట్లాడడం మొట్టమొదటి మాట ఏంటంటే, కాదు, జీసస్ ఈజ్ కమ్మింగ్ సూన్. మొట్టమొదటి మాట ఫోన్లో మాట్లాడిన మాట, యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఎప్పుడు చెప్పినాడు ఆయన కదా? ఫోన్స్ అయిపోయి, ల్యాండ్లైన్ అయిపోయింది కదా, వాకీ టాకీలు అయిపోయినాయి, మొబైల్స్ అయిపోయినాయి, ఇంకా ఏమైనా వచ్చేస్తాయి. అలాంటి చాలా అపాయకరమైన, అంటే యేసుప్రభు ఎప్పుడైనా రావచ్చు. చిన్నప్పుడు మన యుద్ధాల గురించి విన్నామా? యుద్ధాలని తెలుసు కానీ యుద్ధాలు జరగటం మనము చూడలేదు. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా, యుద్ధాలు ఏంటో చూస్తున్నాం. మేబీ చెప్పలేము, మనం కళ్ళ ముందు కూడా చూడవచ్చేమో. అయితే రక్షణ పొంది బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వకపోతే ఆలోచించాల్సిన విషయం. బైబిల్ ఏమందంటే, నీవు నన్ను లోకంలో ఒప్పుకుంటే నేను నిన్ను పరలోకంలో ఒప్పుకుంటాను. మనం ఇక్కడ సాక్ష్యం ఇవ్వకపోతే దేవుడు పరలోకంలో సాక్ష్యం ఇవ్వడు. మిమ్మల్ని తొందర పెట్టాలని కాదు కదా. ఏదైనా మంచి తెలుసుకున్నాం అనుకో, ఆ మంచి గురించి ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ఎస్ బ్రదర్స్లో మంచి ఆఫర్ ఉంది. ఒక్క చీర కొంటే 5 శారీస్ ఆఫర్, 1+5 ఆఫర్. ఒక్క డ్రెస్ కొంటే 5 డ్రెస్సెస్ ఆఫర్ అనుకోండి. మనం కొనేసి వచ్చాక ఊరికి ఇంట్లో ఉంటామా? ఫోన్ చేసి ఫ్రెండ్కి, అరే నేను వెళ్ళాను, ఒక్కటి కొంటే 5 ఆఫర్ ఉందంట, నువ్వు వెళ్ళి తెచ్చుకో అని చెప్తామా చెప్పమ్మా? చెప్తాం కదా. ఒక్క చాక్లెట్కి ఏదైనా, ఇప్పుడు క్రిస్మస్ టైంలో కదా ఏమొస్తుంది, ఒక కేక్ కొంటే, 1 కేజీ కేక్ కొంటే ½ కేజీ కేక్ ఆఫర్. మనం అరే 1 కేజీకి 1/2 కేజీ ఆఫర్ వస్తుందంట, చెప్తామా చెప్పమ్మా? మంచి విషయాలు ఏమనుకుంటాం మనం? మనం మేలు పొందితే ఇతరులు మేలు పొందాలనుకుంటాం. కాబట్టి ఎందుకు మీ గ్రూప్ టీచర్స్, ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు, అంకుల్ వాళ్ళు అందరూ ఇంత ప్రయాసపడేది ఏం తెలుసా? ఆ మంచిని మేము రుచి చూసినాము, అది మీరు కూడా రుచి చూడాలని ఆశ. రక్షణ పొందారు, ఇంకా తడవెందుకు కదా. బైబిల్లో తడవు చేసి ఉప్పు శిలా విగ్రహముగా మారిపోయిన మంచి ఎగ్జాంపుల్ ఉంది మనకు. లోతు పిలుస్తున్నాడు, అమ్మ రామ్మ రామ్మ అంటున్నాడు. అమ్మ తడువు చేయగా, ఇంటికి చాలామంది తడువు చేయగా, మీరు బైబిల్ చదవండి, ఎన్నో సందర్భాల్లో తడువు చేయగా వాళ్ళు నష్టపోయినారు. తడువు చేస్తే అంటే డిలే. ఏంటి దాని మీనింగ్? డిలే చేస్తే, మీ డెసిషన్లో డిలే చేస్తే నష్టపోయింది అమ్మ. అంతే కదా. ఇప్పుడు ఆమె పరలోక రాజ్యంకి వెళ్తుందా? లోతు భార్య వెళ్ళదు. మీరు కూడా తడవు చేయకుండా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. అయితే ఆయన చూసి నమ్మిన దానికంటే చూడక నమ్మిన దాన్ని వారు ధన్యులు అని చెప్తా వచ్చాడు. ఇక్కడ మనం తోమా విశ్వాసానికి ఒక పేరు పెడదాం. ఏం పేరు పెడదాం? ఫెయిత్ ఆఫ్ థామస్ని మనం ఒక పేరు పెడదాం. ఒక పేరు ఒకరు మనం పెట్టాలంటే ఏం పెట్టచ్చు? ఆయన పేరైతే డౌటింగ్ థామస్ కదా, చాలాసార్లు వింటుంటాం కదా మనం సండే స్కూల్లో డౌటింగ్ థామస్ అని. మరి ఆయన ఫెయిత్కి ఏం చెప్పచ్చు? ఏంటబ్బా అందరు చూస్తారు మంచిగా, ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేస్తారు, కంటెంట్ చేస్తారు, ఒక నేమ్ ఇవ్వలేకపోతున్నారా? స్ట్రగ్లింగ్ ఫెయిత్ అని చెప్పచ్చా? పోనీ డౌటింగ్ ఫెయిత్ అని కూడా చెప్పచ్చు. డౌటింగ్ థామస్కి డౌటింగ్ ఫెయిత్ అని కూడా చెప్పచ్చు కదా. ఓకే, స్ట్రగ్లింగ్ ఫెయిత్, డౌటింగ్ ఫెయిత్. ఇప్పుడు ఇంకా రెండో భాగానికి వెళ్దాం. రెండో భాగం ఏంటంటే, రండి నాతో పాటి, అపోస్తల కార్యములు, యాక్ట్స్ చాప్టర్ 10 ఫస్ట్ 1 నుంచి 20 వరకు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఒక ఆయన 3 టైమ్స్ అబద్ధం చెప్తాడు, 3 టైమ్స్ బొంకినాడు. ఎవరైనా? వెరీ గుడ్, జూనియర్స్ అని నిరూపించుకున్నారు మీరు. సరే, పీటర్ కదా, 3 టైమ్స్ యేసు ప్రభువాన్ని మోసం చేస్తాడు, అబద్ధం అని చెప్తాడు. ఈ పేతురు ఏం చేస్తాడంటే, ఈ ఇటలీ అనే ఒక పటాలములు, అంటే అదొక బెటాలియన్ అన్నమాట. ఆ బెటాలియన్లో ఆయన కైసరులో ఉన్న ఒక అతని దగ్గర ఏం చేస్తాడంటే,
అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఏం పేరు ఆయన పేరు అంటే కొర్నేలి. ఏం పేరు గర్ల్స్ చెప్పదు, ఓన్లీ బాయ్స్. ఏం పేరు? కొర్నేలి అనే వ్యక్తి ఉంటాడనమాట. ఆ వ్యక్తి శతాధిపతి అని అంటే 100 సోల్జర్స్కి హెడ్ అనమాట. అంటే 100 సోల్జర్స్ ఉన్న బెటాలియన్కి ఆయన హెడ్. సహస్రాధిపతి అంటే 1000 సోల్జర్స్కి ఉన్న బెటాలియన్కి హెడ్ అని అర్థం. సో ఈయన ఒక 100 సోల్జర్స్కి హెడ్ అనమాట. ఈ కొర్నేలి ఏం చేస్తాడంటే ఆయన రోమన్ ఎంపైర్ కింద పనిచేస్తుంటాడు. ఇటలీ ఎక్కడుంటుంది? రోమ్లో ఉంటుంది కదా. ఇది రోమన్ ఎంపైర్. ఆ రోమన్ ఎంపైర్ కింద ఆయన ఒక కమాండరు, ఆయన కింద ఒక 100 మెంబర్స్ ఉన్నారు. ఆ బెటాలియన్ 100 మెంబర్స్ ఉన్నారు. ఆయన చాలా భక్తి విశ్వాసములు కలిగిన వాళ్ళు. బాగా వినాలి పిల్లలు. ఏం కలిగినవాడు? ఆయన భక్తి విశ్వాసములు కలిగినవాడు. అయితే ఆయన ఎంత మంచి భక్తి విశ్వాసములు అంటే, విశ్వాసం అంటే దేవుడు చాలా గొప్పవాడు, ఆయన నా కోసం మరణించినాడు అని తెలుసుకున్నాడు. అట్లనే భక్తి అంటే రోజు ఆయన అక్కడున్న సమాజ మందిరం అంటే అక్కడ దగ్గరలో ఉన్న చర్చికి రెగ్యులర్గా వెళ్ళేవాడు. ఆయన దగ్గరున్న ఆయన ఇంటి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. తర్వాత మరి ఆయన దగ్గరున్న పని చేసేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇందాక మనం అనుకుని ఇంతమంది చేతులు ఎత్తారు కదా. ఎంతమంది రక్షణ పొందారు అంటే ఇంతమంది చేతులు ఎత్తారు. ఎంతమంది బాప్తిజం తీసుకోలేదంటే ఇంతమంది. ఇప్పుడు మీలోకే అంటే మీ టీంలోకే వస్తాడనమాట కొర్నేలి గారు కూడా. చాలా భక్తి విశ్వాసాలు, రెగ్యులర్గా చర్చ్కి వెళ్తాడు. మీలాగే వీబీఎస్కి వెళ్తున్నాడేమో, అన్ని రెగ్యులర్గా యాక్టివిటీస్ అన్నీ చాలా బాగా చేస్తున్నాడు. ఎలాంటి భక్తికి విశ్వాసం కలవాడంటే మన గురించి చెప్తాడో చెప్పడో దేవుడు తెలియదు, కానీ అయితే ఆయన గురించి మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ 2nd verse నేను చదువుతాను చూడండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడేండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఏం చేసినంటే 2 ఆస్పెక్ట్స్ ఏమున్నాయి? ధర్మం చేసేవాడు అంటే పేదవాళ్ళకి, లేని వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేవాడు. రెండవది ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఈ 2 క్యారెక్టర్స్లో మనం ఫిట్ అవుతామా కదా? ఇప్పుడు ఏ తరంలో ఉన్నాం తెలుసా? నువ్వు ఉన్నది ఎవ్వడికి ఇవ్వకు, ఉన్నదే దాచుకో, ఇంకా పెంచుకో అనే తరంలో మనం ఉన్నాం కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఇవ్వాలి అని చెప్తుంది. తర్వాత ఎల్లప్పుడూ ప్రార్థన ఎక్కడ టైం ఉందా అంటే, ఎల్లప్పుడూ మేము ఫోన్ చూస్తున్నామా అంటే, ఎల్లప్పుడూ అసలు మొబైల్తోనే బిజీ అంటే అని చెప్తున్నాం. అలాంటి నిజంగా అంటే సాతాను తప్పించి మోసకరమైన కాలంలో ఉన్నాం మనం ధర్మము చేయలేము కదా, ఎల్లప్పుడూ ప్రార్థన కూడా చేయలేము. అయితే దేవుడు ఈయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నా అంటే ఆయన ధర్మం చేస్తున్నాడంట, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంట. అలాంటి కొర్నేలి దగ్గరికి అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఎల్లప్పుడూ దేవుడి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల 3 o'clock మార్నింగ్ 3 o'clock అంటే ఆ టైంలో ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన దగ్గరకు ఒక దేవదూత వచ్చి నిలబడుతుందంట. ఆయన భయపడి ప్రభువా అని ఏమని అడిగినంటే ఆయన ఏమంటాడంటే, ఇదిగో నాకు ఒకతను తెలుసు, యొప్పేకు నీ మనుషులను పంపించు. యొప్పేలో సీమోనును ఒక ఏమంటారు ఆయన పేరు, చర్మకారుడు, ట్యానర్ అనమాట. హీజ్ అ ట్యానర్. ఆ సీమోను అనే ఒక ట్యానర్ వాళ్ళ ఇంట్లో పేతురు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ పేతురు అనే వ్యక్తిని నువ్వు నీ ఇంటికి పిలిపించుకో అని చెప్తాడనమాట. ఏం చెప్తున్నాడు? దీన్ని మనం ఏమంటాం? ఈ ఇన్సిడెంట్ని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక దేవదూత వచ్చింది. ఆయన దేవదూత వచ్చినాడు. దేవదూత ఏం చెప్పినాడంటే, ఇదిగో యొప్పేలో సీమోన్ అనే ఒక ట్యానర్ వాళ్ళ ఇంటికి, ఒక చర్మకారుని ఇంటికి పేతురు అనే వ్యక్తి వచ్చినాడు, ఆయన మీ ఇంటికి పిలుచుకో అని చెప్పాడు. దీన్ని ఏమంటాం మనము? ఏమని చెప్పొచ్చు? దీన్ని దర్శనం అని చెప్పొచ్చా? హీ హ్యాడ్ ఏ విజన్ కదా. ఇప్పుడు కొర్నేలికి ఒక విజన్ వచ్చింది. ఆ విజన్లో ఏం జరిగిందంటే ప్రార్థన చేస్తున్నాడు, ఇది జరిగింది. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే కొర్నేలి విధేయత చూపించాడు. ఆయన దశాధిపతి, ఈజ్ ఎ కమాండర్, చాలా మంచి ఏమంటారు రెప్యూటెడ్ పొజిషన్లో ఉన్నాడు. నేనేంటి అబ్బా పోయి ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఒక రెప్యూటెడ్ పర్సన్ ఎవరి దగ్గరికి పంపించాలా? ఇప్పుడు నార్మల్ ఒక ట్యానర్ దగ్గరికి పంపించాలా? ఒక చర్మకారం దగ్గరికి అంటే ఎవరు తెలుసా? చర్మకాలు అంటే ఈ స్కిన్తో పనిచేసేవాళ్ళు అనమాట, తోలుతో పనిచేసేవాళ్ళు. ఎలా ఉంటారు వాళ్ళు అంటే రిఫైన్డ్ లెదర్ కాదు, అంటే వీళ్ళు ఇక్కడ తోలంతా తీసేసి పంపిస్తే రిఫైన్డ్ చేసేవాళ్ళు వేరు, అంటే బేసిక్ స్కిన్ వర్కర్ అనమాట ఆయన. అది ఎలా ఉంటుంది? చాలా స్మెల్ ఉంటుంది, షాబీ ఉంటుంది, డర్టీ ఉంటుంది. మరి ఈయనేమో పెద్ద బెటాలియన్కి లీడరు. ఏం మాట్లాడలేదు. అవునా ప్రభా, నేను పంపిస్తానని. ఆయన ఏం చేశాడంటే ఆయన సైన్యం, ఆయన దగ్గర ఉన్న సోల్జర్స్లో 2 సోల్జర్స్ని, ఇంకా దేవుని నమ్మిన ఆయన దగ్గరతో పాటు ఇంకొక మంచి విశ్వాసిని కూడా తీసుకుని ఆ ముగ్గురిని ఏం చేస్తాడంటే ఇచ్చి, ఇదిగో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి పేతురు అనే వ్యక్తిని తీసుకురండి. మనమైతే అసలు నేనేంటి, నా స్టేటస్ ఏంటి, వాళ్ళ దగ్గరికి పోవడం ఏంది, అది నా వాళ్ళని పంపించటమా? వాళ్ళే నా దగ్గర రావాలి, కానీ నేను వాళ్ళ దగ్గరికి పోయి రండి సార్ అని అడగాల నేను అని ఏమీ మాట్లాడలేదు.
ఆయన విశ్వాసం ఉంచినాడు దేవుని మీద. అందుకనే దేవుడే చెప్తున్నాడు ఆయన గురించిన సాక్ష్యం, దేవుడే బైబిల్లో చెప్తున్నాడు. ఆయన మంచి భయభక్తులు గలవాడు, తర్వాత ధర్మం చేయవాడు, ప్రార్థన ఎల్లప్పుడూ చేయవాడని పంపించాడు. వాళ్ళు వెళ్ళి పేతురు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళే టైంకి ఇప్పుడు ఈ కథలో ఇంకొకటి కూడా జరిగిందనమాట. ఇప్పుడు కొర్నేలి విజన్ చూసాం కదా, ఇప్పుడు పీటర్ కూడా ఒక విజన్. ఎక్కడున్నాడు పీటర్? ఇప్పుడు ఎక్కడున్నాడు పీటర్? సీమోను అనే ఒక చర్మకారుని ఇంట్లో ఉన్నాడు. ఆయన కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు కదా, పేతురు కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే ఆయనకు ఆకలితా ఉందంట. కింద వంట వండుతూ ఉన్నారు. పైన గదిలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏం చేశాడంటే, అప్పుడు ఆ ఆయనకు ఆకలిస్తుంది, కింద నుంచి వంట వండుతున్నారు, మంచి స్మెల్ వస్తూ ఉంది. ఆయన అయ్యో నాకు ఎప్పుడు భోజనం అయిపోతుందా అనే తన్మయత్వంలో ఉండగా ఆయనకు ఒక దర్శనం దేవుడు ఇస్తాడు. ఏమి ఇస్తాడంటే దర్శనము, ఆకాశంలో నుంచి ఒక పెద్ద బ్లాంకెట్ లాంటి వెజల్. చెప్పండి, బ్లాంకెట్ లాంటి వెజల్ అంటే ఒక బ్లాంకెట్ వెజల్ షేప్లో ఉందన్నమాట. ఒక బ్లాంకెట్ ఒక వెజల్ షేప్లో, పెద్ద బ్లాంకెట్ షేప్లో అనమాట. ఈ 4 అంచులు ఉండి పైనుంచి కిందికి వస్తుంది. ఆ వెజల్లో ఏమున్నాయి తెలుసా? అన్ని రకాల జంతువులు ఉన్నాయి. ఆల్ అనిమల్స్. చెప్పండి, ఏమేమి అనిమల్స్ ఉండొచ్చు? కుక్క, నక్క, పిల్లి కదా, అన్నీ. లైన్ ఉంటుందేమో, ఏమేమి పడతాయి, అన్ని అనిమల్స్ అందులో ఉంటాయి. చిన్న చిన్న పురుగులు కూడా ఉన్నాయి అందులో. అన్ని రకాల జంతువులు ఉన్నాయి. ఆయన ఆకలితో ఉన్నాడు, పక్క అవన్నీ చూస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతాడు. అంటే ఒక స్వరం వినిపిస్తుంది, పీటర్ వాటిని అల్లి చంపుకొని తినేసే అంటాడు. ఏమని స్వరం వినిపిస్తుంది? అవన్నిటినీ గో కిల్ అండ్ ఈట్ అని వినిపిస్తే అప్పుడు ఆయన అనుకుంటాడు, ఏంది ప్రభా నేను వాటిని అంటే ఆకలితో ఉన్నాడు కదా ఇప్పుడు అనుకుని, వెంటనే ఆయనకు ఒక విషయం గుర్తొచ్చింది. యూదులకు చాలా అంటే ఇప్పుడు మనం జ్యూసా కాదు కదా, అబ్రహాం సంతానం. అంటే మనము క్రీస్తు ద్వారా అబ్రహాము సంతానమే, కానీ వాస్తవానికి అబ్రహాం సంతానము కాదు. అబ్రహాం సంతానాన్ని యూదులు అంటారు. యూదులకు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. చాలా రూల్స్ ఉంటాయి. ఆ జీవిష్ ఫుడ్ ఉంటుందని వాళ్ళకి. ఆ ఫుడ్లో వాళ్ళు చాలా విషయాలు, బైబిల్లో మన పాత నిబంధన గ్రంథంలో చూస్తే వాళ్ళు కొన్నిటిని పురుగులను తినకూడదు, రక్తమును తినకూడదు, అట్లా తినకూడనివి కొన్ని ఉన్నాయన్నమాట. మరి ఆ తినకూడని అనిమల్స్ కూడా ఈ బ్లాంకెట్లో ఉన్నాయి. అర్థమవుతుందా? అన్ని రకాల అంటే తినగలిగిన అనిమల్స్ ఉన్నాయి, తినకూడని అనిమల్స్ కూడా ఉన్నాయి. మరి వెంటనే పీటర్ అంటాడు, ఇప్పుడు పీటర్ కూడా ఎవరు శిష్యులందరూ అందరూ యూదులే, వాళ్ళందరూ కదా, వాళ్ళందరూ యూదులు. ఏంటంటాడు, ఏంటి ప్రభువా అసలు అవన్నీ తినకూడనివి అంటే అన్క్లీన్ థింగ్స్ కదా. పాత నిబంధన గ్రంథం మోషే ధర్మశాస్త్రం ప్రకారం అవన్నీ అన్క్లీన్స్, కొన్ని క్లీన్ ఉన్నాయి, కొన్ని అన్క్లీన్ ఉన్నాయి. ఎలా తింటాను ప్రభువా అన్నాడు అనమాట. అప్పుడు చూడండి, నాతో పడండి, చూసారా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 14th verse నేను చదువుతాను చూడండి. కానీ అందరూ చూడాలా, చూస్తేనే వాక్యం చూస్తేనే మీకు అర్థమవుతుంది. 14th verse. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినపడెను. చూడు 13th verse. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతను వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభా. ఫస్ట్ టైం ఏమన్నాడు? నువ్వు లేచి వాటిని చంపుకొని తినమన్నాడు. సెకండ్ ఆయన ఏమన్నాడు? వద్దు ప్రభా, అవన్నీ అన్క్లీన్ థింగ్స్, నేను తినకూడదు అని అంటేనే దేవుడు ఏమంటే, ఏదైతే నేను అపవిత్రమైన దాన్ని పవిత్రపరిచేసినాను, సో ఇప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు తినవచ్చు అని చెప్తాడనమాట. చెప్తేనే అంత లోపల ఆ దర్శనము అయిపోతుంది. అయిపోయినాక ఎందుకబ్బా ఈ దర్శనం వచ్చింది అని ఆలోచన చేస్తూ ఉన్నాడు పేతురు. ఎందుకు వచ్చింది చెప్పండి, గెస్ట్ చేస్తారు ఎవరన్నా? ఆకలితో ఉన్నాడు కాబట్టి దేవుడు మంచి ఫుడ్, నాన్ వెజ్ కదా, మంచి మండి బిర్యానీ ఒక రకంగా చెప్పాలంటే కదా, మండిలోనే కదా మిక్స్ అండ్ మ్యాచ్ ఉండేది. అయితే చికెన్ లేకపోతే మటన్ లేకపోతే ఫిష్, కానీ మండిలోనే అన్నీ దొరుకుతాయి. చికెన్ దొరుకుతుంది, మటన్ దొరుకుతుంది, ప్రాన్స్ దొరుకుతుంది. సో మండి పెట్టాడనమాట కదా. ఇప్పుడు మనం అనుకుంటాం ఇప్పుడు మండి వచ్చింది, దేవుడు ఆ కాలంలోనే మండి ఇచ్చాడనమాట, రా మండి ఇచ్చాడు. అయితే మరి మండి అని ఏమన్నాడు? వద్దన్నాడు. ఎందుకు ఇచ్చాడు దర్శనం అంటే, మనం ఆలోచన చేస్తే ఇప్పుడు దేవుడు జంతువులను సాదృశ్యంగా తీసుకొని వాళ్ళు ఏమనుకున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడక ముందు, వినాలి పిల్లలు, వేయబడక ముందు యూదులకు మాత్రమే స్వార్థ చెప్తూ వచ్చాడు, యూదులను మాత్రమే కలిసి వచ్చాడు. అందుకే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు కదా, అసలు సమరయ స్త్రీ దగ్గరికి ఆ ఒక్క దేవుడు బ్రతికిన టైంలో కొందరిని మాత్రమే, కొందరి విషయంలోనే దేవుడు యూదులు కాని వారిని కలిసి
వారితో కదా. ఒక ఆమె వచ్చి అడుగుతుంది, ప్రభువా నేను నేను నీ బల్ల కింద ముక్కలు పడతాయి కదా అంటే దేవుడు సిలువ వేయబడిన తర్వాత ఏం జరిగిందంటే అందరికీ, అంటే అన్నిలు జెంటైల్స్ అందరికీ రక్షణ ఆపాదించబడింది. ఈ వాస్తవాన్ని పేతురుకి దేవుడు చాలా మర్మంగా సాదృశ్య రూపంగా బోధిస్తూ వచ్చాడనమాట. సో అంటే దీని అర్థం ఏంటంటే ఇంకా అన్క్లీన్, క్లీన్, జీవిష్, నాన్ జీవిష్, యేసుప్రభు పిల్లలు కానీ ఎవ్వరూ లేరు, అందరూ దేవుని పిల్లలే. లోకమందంటే ఏ తెగల వారిన, గ్రీసు దేశస్తులు కానీ కదా, రోమా దేశస్తులు కానీ, ఇండియన్స్ కానీ, హిందూస్ కానీ, సిక్కిజం, ఏ మతమైనా, ఏ కలర్ అయినా, ఏ జాతి వారైనా సరే అందరూ దేవుని పిల్లలే అని చెప్పడానికి, అందరూ రక్షణ పొందడానికి అర్హులే, అందరూ దేవుని రాజ్యమునకు వారసులు అవ్వటానికి అర్హులే అని చెప్పడానికి పేతురికి దేవుడు ఈ దర్శనం తీసుకుని వచ్చినాడు. అప్పుడు ఈ దర్శనం అయిపోయిన వెంటనే ఎవరు వస్తారో తెలుసా? ఇప్పుడు ఈ 3 మెసెంజర్స్ వచ్చారు. ఎవరు ఆ 3 మెసెంజర్స్? కొర్నేలి పంపిన 2 సోల్జర్స్, ఒక విశ్వాసి. వీళ్ళందరూ వచ్చి, పేతురు గారు, కొర్నేలి అనే మా హెడ్ ఉన్నాడండి, ఆయన మిమ్మల్ని పిలుచుకురమ్మన్నాడు అని అంటే, అప్పుడు పేతురికి ఎందుకు దేవుడి దర్శనం ఇచ్చాడో అర్థమవుతుంది వెంటనే. ఇప్పుడు కొర్నేలి నేను చెప్పాను, ఎవరైనా ఏ దేశంకి కమాండర్ అని చెప్పాను నేను? రోమన్ కమాండర్. మరి రోమన్స్ హీఈస్ నాట్ జీవ్ కదా, అంటే వాళ్ళ జీవికి సంబంధించిన, అంటే ఇజ్రాయెల్ ప్రజలు కాదు వాళ్ళు. అయినా ఇప్పుడు కొర్నేలి అంటే వేరే వాళ్ళకి, అంటే అన్యులు, అంటే దేవుని ప్రజలు కాని వారి ఇంటికి ఇప్పుడు పేతురు వెళ్తున్నాడా లేదా? వెళ్ళినాడు కూడా. వెళ్ళి అనుకుని ఉంటాడు పేతురు, అమ్మో మా ఫ్రెండ్స్కి తెలిస్తే, మా కొలీగ్స్, ఇంకా శిష్యులకు తెలిస్తే అట్లెట్లా పోయినావు నువ్వు అన్యులింటికి ఎలా స్వార్థ చెప్పినావు నువ్వు అని అంటారేమనుకున్నాడు. కానీ పేతురు దేవుని మాటకు విధేయత చూపించి ఆ కొర్నేలి ఇంటికి పోయినాడు. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి ఆ భాగంలో. కొర్నేలి ఇంటికి పోతే వాళ్ళందరికీ వాక్యం చెప్పినాడు. విచిత్రం ఏంటంటే కొర్నేలి కూర్చున్నాడు, కొర్నేలి ఇంటి వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ భార్య, పిల్లలు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు, ఆయన పక్కింటి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చేసాడు. కొర్నేలి ప్రిపేర్డ్గా ఉండి రాగానే వాక్యం చెప్తేనే వాళ్ళందరూ చూడండి, వాళ్ళందరూ రక్షణ పొందినరు. అప్పుడు 20 వాళ్ళందరూ రక్షణ పొందారు. ఇప్పుడు మనం ముందు ఏమని చూసామంటే కొర్నేలి భయభక్తులు కలవాడని ముందు చూసాం కదా. కానీ ఎప్పుడైతే పేతురు వాళ్ళకి వాక్యం చెప్తాడో వాళ్ళందరూ రక్షణ పొందుతారు. ఇప్పుడు వారికి రక్షణ వచ్చింది. ఇంతకాలం వారికి రక్షణ లేదు, ఓన్లీ భయభక్తులే ఉన్నాయి. ఇప్పుడు రక్షణ వచ్చింది. రక్షణ ఎప్పుడు వచ్చింది? శిలువ కార్యం తర్వాత వచ్చింది. అంటే కొర్నేలి కూడా యేసుప్రభు గురించి, ఆయన ప్రసంగాల గురించి, ఆయన ఎంతమంది స్వస్థత చేశాడు, ఆయన ప్రేమ గురించి అన్నీ వింటూ వచ్చాడు, విని విశ్వసిస్తూ వచ్చాడు, భయభక్తులు చూపుతూ వచ్చాడు, దేవుడు చెప్పిన ప్రతి మార్గాన్ని ఆయన ఫాలో అవుతూ వచ్చాడు. కానీ శిలువ కార్యం తర్వాత ఆయనకి ఇప్పుడు ఎప్పుడైతే పేతురు చెప్పినాడో, ఆయన మరణించి ఇప్పుడు తిరిగి లేచాడండి, మమ్మల్ని అందరినీ కలిశాడండి, మేము అన్ని కళ్ళతో చూసామండి. తర్వాత ఆయన మరి వెళ్ళిపోతూ ఏం చెప్పాడు? ఆయన ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మదేవుని మీకు ఆదరణకర్తగా మీకు పంపిస్తానని చెప్పాడు. ఈ విషయాలన్నీ పేతురు వారితో పంచుకున్నప్పుడు వాళ్ళు విశ్వాసం ఉంచి వాళ్ళందరూ ఇప్పుడు కొర్నేలి ఇంటివారు వాళ్ళందరూ రక్షణ పొందినారు. అయితే ఒక్కొక్కసారి పరిస్థితులు ఎలా ఉంటాయంటే అబ్నార్మల్గా దేవుడు మనతో మాట్లాడతాడు. నిజానికి ఇప్పుడు మరి పేతురు ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ టైం యూదులు కాని వాళ్ళతో స్వార్థ చెప్పటం. అదెంత కష్టమా? ఇప్పుడు కష్టం కదా మనకి. ఇప్పుడు ఎంత టఫ్ టైమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం కదా. అయినా కూడా దేవుడు చెప్పమన్నప్పుడు మనము చెప్పేవారుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడు చెప్పమన్నప్పుడు మనం దేవుని మాటకు లోబడతామో అప్పుడు చూడండి అందరూ కొర్నేలి ఇంటి వాళ్ళందరూ ఆయనకు సంబంధించిన వాళ్ళందరూ రక్షణలోకి వచ్చారు. ఇక్కడ మొట్టమొదటి ఒక వ్యక్తిని చూసాము, తోమా అనే వ్యక్తిని చూసాము. ఈ తోమా అనే వ్యక్తి స్ట్రగ్లింగ్ ఫెయిత్లో ఉన్నాడు. ఈ తర్వాత ఈ కొర్నేలి అనే వ్యక్తి ఎలా ఉన్నాడు? కంప్లీట్ ఫెయిత్ కదా, కంప్లీట్ ఫెయిత్. ఆయన చూడకముందు నమ్మాడు, ఆయన గురించి ఎవరో తెలియదు, నమ్మాడు, తెలిసిన తర్వాత కూడా విశ్వసించాడు, రక్షణ పొందాడు. పేతురు కూడా కదా, పేతురు మీరు ఇంటికి వెళ్తే విచిత్రం అనమాట. పేతురు 3 సార్లు దేవుని బొంకినాడు, 3 సార్లు దేవుడు చెప్పిన మాటకు విరుద్ధంగా చెప్పినాడు అనమాట. మీరు తర్వాత నాకు మీరు మొబైల్ చూడకుండా నిజంగా దేవుడు చూస్తున్నాడు. ఇది క్వశ్చన్ మీ జూనియర్స్కి ఏం చెప్పాలంటే 3 times పేతురు దేవుని మాటకు
విధేయత చూపించాడనమాట. నేను సందర్భం కూడా చెప్తాను. ఒకసారి ఏంటంటే దేవుడు అంటాడు, నేను మరణించి తిరిగి లేస్తాను, నన్ను సిలువ వేసి చంపేస్తారు, మళ్ళీ వేస్తానంటే ప్రభా ఇది నీ నుంచి దూరం అవును గాక అని అంటే, వద్దు సాతానా వెళ్ళిపో అని అంటాడు. అంటే దేవుడు చెప్పిన మాటకు అగెయిన్స్ట్గా మాట్లాడతాడు. రెండవసారి దేవుడు పాదాలు కడిగేటప్పుడు కదా, మిద్ద మీద లాస్ట్ ఫీస్ట్ అప్పుడు కదా, లాస్ట్ సప్పర్ అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన పాదాలు కడుగుతున్నప్పుడు ప్రభా ఇది నువ్వు ఎప్పుడు నాకు చేయకూడదంటే, ఇందులో నువ్వు ఇందులో పాలు పొందితే కానీ నాతో కూడా నువ్వు పాలు పొందమంటాడు. అప్పుడు కూడా దేవుడు చెప్పిన మాటని, అంటే యేసుక్రీస్తు మాటను కూడా ఎదురు చెప్తాడు. ఇప్పుడు కూడా అది తిను పీటర్ అంటే ఏమంటాడంటే, అమ్మ నేను అశుద్ధమైంది తినను ప్రభా అంటాడు. అయితే దేవుడు 3 సార్లు బొంకాడు, 3 సార్లు అవిధేయత చూపించాడు. విచిత్రం ఏంటంటే అయినా దేవుడు ఆయనతోనే పని చేయించుకున్నాడు. ఆయనతోనే సంఘాలను కడుతూ వచ్చాడు. ఆయనతోనే కొర్నేలి ఇంట్లో గొప్ప రక్షణ కార్యాన్ని చేస్తూ వచ్చాడు. మనం కూడా చాలాసార్లు దేవునికి అవిధేయత చూపిస్తాము, దేవుని చెప్పిన మాట వినం, దేవుడు చెప్తుంటే కూడా ఎదురు మాట్లాడతాం అన్నమాట. కానీ అయితే లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను, పేతురు 3 సార్లు బొంకినాడు కదా, నాకు ఈ రెఫరెన్సెస్ చెప్పాలి, ఎవరైనా వచ్చి చెప్తే వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తాను నేను. సరే, ఇంకొక మాట ఏం చెప్తాడు తెలుసా? పేతురు ఏం చెప్తాడు? యేసు ప్రభా చెప్తాడంటే, పేతురు 3 సార్లు కోడి కోయక మునిపే నేనేం చేస్తాను, నువ్వు నన్ను నాకు ఎరగవు అని చెప్తావు నువ్వు అని అంటే, లేదు ప్రభా నేను అస్సలు చెప్పనంటాడు. కానీ చెప్తాడు 3 సార్లు, నాకు నువ్వెవరో తెలీదు అంటాడు. ఒక్కసారి కోడి కూస్తుంది. కోడి కూసిన వెంటనే బైబిల్లో మంచి మాట, మీరు రెఫరెన్స్ చెప్పాలి నాకు మళ్ళీ వచ్చి, ఏమని ఉంటుందంటే, పేతురు యేసు ప్రభు ఇద్దరు ఐ టు ఐ కాంటాక్ట్లోకి వస్తారు. కదా. ఇప్పుడు నేను ఈ సిస్టర్ని చూస్తున్నాను, నేను చూస్తున్నాను కదా, మన ఇద్దరం కళ్ళు పెట్టి చూసుకుంటున్నాం కదా. అంటే ఇలాగా యేసు ప్రభు కళ్ళలోకి పేతురు చూస్తాడు, పేతురు కళ్ళలోకి యేసు ప్రభు చూస్తాడు. చూసినప్పుడు అప్పుడు పేతురు ఫీల్ అవుతాడు, నిజమే కదా ప్రభువా, నేను నిన్ను మోసం చేశాను, నువ్వెవరో ఎరగవని చెప్పాను ప్రభువా అని అంటాడు. పేతురు కట్టబడతాడు. ఇలానే మోసం చేశాడు ఇస్కరియోతు యూదా కూడా, అంతే కదా. బైబిల్లో పెద్ద పాపం చిన్న పాపం అని ఉందా? లేదు. పాపమే, మోసమే. ఈయన నమ్మాడు, ఈయన అమ్మలేదు. ఇస్కరియోతు యూదా కూడా మోసం చేశాడు. కానీ ఎందుకు చనిపోయాడు తెలుసా? ఇస్కరియోతు యూదా దేవుని కన్నుచూపు మేరలో లేడు. ఆయన ఊరి వెలుపట్టికి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. పేతురు కూడా తప్పు చేశాడు, కానీ యేసు ప్రభు కన్నుచూపు మేరలో, ఇద్దరు ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసే డిస్టెన్స్లోనే ఉన్నాడు. మనం అనుకుంటాం తప్పులు చేయొచ్చు, కానీ మందిరానికి రావాలి పిల్లలు. నేను ఈ తప్పు మానేశాక, మొబైల్ చూడడం ఆపేశాక చర్చికి వస్తా, నా ఫ్రెండ్స్తో చాట్ చేయటం ఆపేశాక చర్చికి వస్తా, స్మోకింగ్ ఆపేశాక చర్చికి వస్తా. ఎప్పటికీ ఆపలేము, ఎప్పటికీ బాగుపడలేము. నువ్వు తప్పు చేస్తున్నప్పుడే దేవుని దగ్గరికి వస్తే కట్టబడతావు. అదే మోసం చేశాడు, దేవునికి దూరంగా ఉన్నాడు, దేవుని కనుచూపు మేరలో లేడు కదా. బైబిల్లో రాసింటుంది, రాజుల గ్రంథంలో ఏమని ఉంటుందంటే, ఆయన కనుదృష్టి ఆయన మందిరం వైపు ఉంటుందంట. మన మందిరంలో ఉన్నామంటే మనం దేవునితో ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసినట్టే. సో మనం ఏమి చేసినా ఎక్కడ ఉండాలా? మందిరంలో ఉండాలి. తప్పు చేసినా మందిరంకి రావాలా, అక్కడే సరి చేయబడతాం, అక్కడే మనము కట్టబడతాం అన్నమాట. సో అది వీళ్ళ విషయానికి వస్తే, అయితే ఇప్పుడు మనం అందరం నేర్చుకున్నాం కదా, కొర్నేలు లాంటి విశ్వాసము, పేతురు లాంటి విశ్వాసం కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. వీళ్ళ విశ్వాసం అంటే ఏం చేయాలా? అయితే ఒక 3 విషయాలు నేర్చుకుందాం. ప్రభా విశ్వాసం అంటే మొట్టమొదటిది ఏంటంటే, వినుట వలన విశ్వాసము కలుగును. తీయండి రోమీలకు రాసిన పత్రిక 10:17, రోమన్స్ చాప్టర్ 10:17, 17th verse చదవండి. ఎవరైనా తీసిన వాళ్ళు? నేనే తీశాను. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎవరి మాట వింటే విశ్వాసం వస్తుందంట. సో ఇప్పుడు విశ్వాసం కోసం మనం కదా ఈరోజంతా, ప్రభా నేను ఎలా కంప్లీట్ ఫెయిత్ని, ప్రభా నేను కూడా పేతురులాగా ఎన్నోసార్లు నీకు విరుద్ధంగా ఉన్నాను, తర్వాత తోమాలాగా ఎన్నోసార్లు నేను డౌట్ చేశాను, ప్రభా నిజంగా జరుగుతుందా? దేవుడు నాకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తాడు, నిజంగా నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? దేవుడు నాకు మెడిసిన్ సీట్ ఇస్తాడు, నిజంగా మెడిసిన్ సీట్ వస్తుందా? నాకు ఫ్రీ సీట్ వస్తుందా అని చాలాసార్లు మనకు డౌట్ ఉండొచ్చు. అయితే మనము విశ్వాసము ఉంచాలి. ఖచ్చితంగా మాట ఇచ్చిన దేవుడు ఏ పరిస్థితులనైనా నెరవేరుస్తాడు. అయితే ఈ నెరవేర్చే దేవుడికి ఏంటంటే కదా, ఫస్ట్ స్టెప్ ఏంటంటే వినుట వలన విశ్వాసం. ఎలా వింటాం మనము? ఒకటి చర్చ్లో వింటాము, సండే స్కూల్లో వింటాము, బైబిల్ వింటాం. రెండవది ప్రతిరోజు మన డైలీ పోర్షన్తో దేవుని మాటను వింటాం. ప్రతిరోజు ఒక 5 verses అయినా చదవాలి. ఒక 10 జూనియర్స్ కాబట్టి మీరు ఒక చాప్టర్ అంతా చదవచ్చు. ప్రతిరోజు ఒక చాప్టర్. ప్రభువా చదువుకునే ముందు మీకు ఒకసారి అనిపిస్తుంది, ఏంటో అర్థం కాదు,
ఏంటంటే కథలు కథలుగా ఉంటుంది అనుకోవచ్చు. ఏమీ కాదు, నాకు కూడా అలానే జరిగేది. ఏం చేయాలి తెలుసా మీరు? ప్రభువా, నేను ఈరోజు బైబిల్ చదువుకుంటున్నాను దేవా, నాకు అర్థమయ్యేటట్టు నాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకొని చదివితే అప్పుడు నువ్వు ఏం చదువుతున్నావో నీకు అర్థమయ్యేటట్టు దేవుడు చెప్తాడనమాట. సో వినుట వలన విశ్వాసము కలిగిన ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి దేవుడిచ్చిన ప్రామిసెస్ మీద విశ్వాసం ఉంచాలి. అంటే దేవుడు ఏదైతే వాగ్దానాలు ఇస్తాడో ఆ వాగ్దానాలు నమ్మాలి. అంటే దేవుడు చేస్తానని చెప్పిన తర్వాత ఆ వాగ్దానం చూడండి. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము, మార్క్స్ గాస్పెల్ 9th చాప్టర్ 23-24 చూడండి, నేను చదువుతాను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పగా, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం కనకుండా సహాయం చేయమని బిగ్గరగా అరిచాను. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఎపిలెప్సీ అంటే మన లోకల్ లాంగ్వేజ్లో, అంటే ఈ రోజున్న ప్రజెంట్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ ఫిట్స్ వచ్చాయన్నమాట. ఒక అబ్బాయికి వాళ్ళ డాడీ ఫిట్స్ వచ్చాయి. బాబు, మా కొడుక్కి ఒక ఈవిల్ స్పిరిట్ ఉంది, ఆయన ఆ ఈవిల్ స్పిరిట్ వచ్చినప్పుడల్లా ఆయన కళ్ళు తిరిగి పడిపోతాడు, ఫిట్స్ వచ్చేట్టు నోట్లో అంతా కక్కుకుంటాడు, కాలు చేతులు కొట్టుకుంటాడు. అయితే ఎట్లా పడిపోతాడంటే, అయితే నీళ్ళలో పడిపోతాడు, లేకపోతే ఫైర్లో పడిపోతాడు, అయితే అగ్నిలో పడిపోతాడు, లేకపోతే నీళ్ళలో పడిపోతాడు. ఇలా ఉంది అని శిష్యుల దగ్గర తీసుకొని వస్తే శిష్యులు ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళు ఆయనను బాగు చేయలేకపోతారనమాట. అప్పుడు వాళ్ళు యేసు ప్రభు దగ్గర తీసుకొని వస్తారు. అయ్యా, నువ్వన్నా బాగు చెయ్యని ఆ తండ్రి ఆ కుమారుణ్ణి తీసుకొని వస్తాడు. అప్పుడు తండ్రి అంటాడు, నువ్వు నమ్ముతున్నావా బాగవుతాడని? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పినప్పుడు అప్పుడు ఆ చిన్నవాని తండ్రి అంటాడు, ఎంత జెంటిల్, హంబుల్ అండ్ ఒరిజినల్ ఫెయిత్ అనమాట. అది ఒరిజినల్ ప్రేయర్, సూపర్ ప్రేయర్. మనం అందరము మాస్కులు వేసుకొని ఉంటామంట, అలా ఉండాల్సిన అవసరం దేవుని దగ్గర. ఎంత బాగా ఒప్పుకున్నారంటే, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, అయితే నాకు అపనమ్మిక రాకుండా సహాయం చేయ ప్రభువా అని అడుగుతున్నాడు. మనమైతే నమ్ముతున్నాం ఎస్ఏ వెంటనే హీల్ చేయ అంటే నమ్మినా నమ్మకపోయినా విల్ ప్రిటెండ్ టు హ్యావ్ ఫెయిత్. నానా, ఇంకా మీరు పెద్ద పిల్లలు కొంచెం సేపు నీళ్ళు దాకుండా ఉండలేరా? సరే, అయితే ఆయన అంటాడు, ప్రభా నేను నమ్ముతున్నాను, అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయి. ఏమని ప్రార్థన చేయాలి ఇప్పుడు మనము? ఫస్ట్దేమో వినాలి, అంటే రోజు బైబిల్ చదవాలి, రోజు చర్చికి వెళ్ళాలి కదా, దేవుని మాటలు వినాలి. రెండవది ఏంటి? మనము ఆయన ప్రామిసెస్ నమ్మాలి. ఎలా నమ్మాలి? దేవుని ఎలా ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా నేను నమ్ముతున్నాను, ఒకవేళ నాకు అవిశ్వాసం వస్తుందేమో ప్రభువా, నేను మనిషిని, అందులో తండ్రి కదా, పరిస్థితి చూస్తున్నాను, అందరి దగ్గర తీసుకెళ్ళి ఉంటాడు ఆయన, ఎక్కడా బాగోలేదు, శిష్యుల దగ్గర కూడా తీసుకొచ్చాడు, అక్కడా బాగలేదు. అప్పుడు ఏమనిపిస్తుంది? బాగోతుంది నమ్మకం ఉంటుంది వాళ్ళకి. ఇన్ని చోట్ల తిరిగి నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు, మేడం ఆ హాస్పిటల్కి వెళ్ళాను, ఈ హాస్పిటల్ ఇంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మరి నిజంగా బాగా అవుతుందా మేడం అని అడుగుతారు. అంతే కదా, ఈయన కూడా అంతే, నిజంగా బాగా అవుతుందని. అప్పుడు ఆయన అన్నాడు నమ్ముట, అప్పుడు ఆయన ఓపెన్గా ఒప్పుకుంటున్నాడు. మనం కూడా అలాంటి టెన్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఓపెన్గా దేవుని దగ్గర, ప్రభువా అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయని ప్రార్థన చేయాలి. చూడండి, లూకా రాసిన సువార్త 17th చాప్టర్ 5th verse. 5th verse. అపోస్తలుడు, మీ విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా. ఫస్ట్ ప్రేయర్ ఏంటి? అపనమ్మిక కలగకుండా చేయి ప్రభు అని చేయాలి. రెండవది, మా విశ్వాసమును వృద్ధి పొందించు ప్రభు అని చేయాలి. అంటే రోజుకి మా విశ్వాసము, ఇయర్ బై ఇయర్, VBS తర్వాత VBS, సండే స్కూల్ తర్వాత సండే, ఇయర్ బై ఇయర్ ఏం జరగాలి? నా విశ్వాసము వృద్ధి పొందాలని మనము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే మనమందరం బలహీనులమే, నేను కూడా బలహీనురాలనే, మనకు అలాంటి విశ్వాసము రాదు. తర్వాత ఏం చేయాలి? దేవుని సమయాన్ని నమ్మాలి, గాడ్స్ టైమింగ్ని నమ్మాలి. మనం దేవుడు ఈరోజు ప్రార్థన చేసి ఈరోజు జరిగిపోవాలా? చేస్తాడు. గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైమింగ్. దేవుడు తన సొంత టైంలో చేసినదే మనకు ఆశీర్వాదం. దేవుడు తన సచిత్తానుసారంగా చేసిందే మనకు బ్లెస్సింగ్, లేకపోతే బ్లెస్సింగ్ లేదు. ఆండ్రూ అంకుల్ ఎప్పుడు ఒక మాట చెప్పాడు, నాకు ఇష్టమైన ఫ్రేజ్ అనమాట. ఆండ్రూ అంకుల్ చాలామందికి తెలిసి ఉంటుంది, ఆంటీ వాళ్ళకి, అక్క వాళ్ళకి. ఏమన్నాడంటే 2 విల్స్ ఉంటాయంట, 2 types ఆఫ్ విల్స్. చూడాలి నా దగ్గరికి, ఎన్ని టైప్స్ ఆఫ్ విల్స్ ఉంటాయి? 2 విల్స్ అంట. ఒకటి ఫ్రీ విల్, ఒకటి పర్మిసివ్ విల్. అంటే స్వచిత్తం ఒకటి, దేవుని చిత్తం ఒకటి. పర్మిసివ్ విల్ అంటే నాకు కావాలి ప్రభా, ఇస్తావా చస్తావా ప్రభా అని ప్రార్థన చేయటం అనమాట. నాకు ఇప్పుడు సీట్ అంటే కావాలంటే కావాలి, నాకు సీట్ కావాలి ప్రభా, నాకు మంచి టాన్ జీన్స్ కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తే అది పర్మిసివ్ విల్. ప్రభా నీకు ఏది ఇష్టమో అది నాకు ఈ ప్రభా అంటే అది ఫ్రీ విల్. సరే, 2 దేవుడు చేస్తాడు. విచిత్రం ఏంటంటే ఆయన ప్రేమ కలిగినవాడు, దయగలిగినవాడు, 2 చేస్తాడు. ఫ్రీ విల్ చేస్తాడు, పర్మిసివ్ విల్ కూడా చేస్తాడు. ఇప్పుడు నేనున్నాను, మా చిన్నోడికి ఆస్తమా ఉంది, మా పెద్దోడికి ఊరికే అనమాట, వెరీ సెన్సిటివ్ స్టమక్, ఊరికే షుగర్ తింటాడు. ఎట్లా తింటాడు తెలుసా? దాచిపెట్టుకొని మరి
చిన్న చిన్న డబ్బాలలో, బీరువాలో, బుక్ షెల్ఫ్లో అన్ని అంటే నేను కిచెన్లోకి రానివ్వనని అన్ని ఇట్లా పెట్టుకొని దాచిపెట్టుకొని తింటాడు. ఇప్పుడు నాకు తెలుసు అది తింటే ఆయనకు ప్రాబ్లం అని తెలుసు, నాకు షుగర్ తినకూడదని తెలుసు నాకు. కానీ ఏం చేస్తా, ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ ఏం చేస్తా, ఇంకా పో తినేసే అంటాం లేదు మనం. పిల్లలు ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుందని తెలుసు, మమ్మీ ప్లీజ్ మమ్మీ కూడా దొర్లి ఏడుస్తాడు, నాకు కొనిస్తావో కొనివా ఐస్ క్రీమ్, నాకు కొనిస్తావో కొనివా అని దొర్లి కింద దొర్లి పైన దొర్లి ఏడిస్తే లాస్ట్కి కొనుక్కోపోరా నీ ఇష్టం ఏమైనా చేయి అని అంటామా లేదా? అందరం అంటాం కదా చెల్లెలు అడిస్తే. అది పర్మిసిబుల్. ఇంకా నువ్వు అడుగుతుంటే ఇంకా పో తీసుకోపో అంటాడు దేవుడు. కానీ అందులో క్షేమం ఉందా? ఇప్పుడు షుగర్ తింటే నా కొడుకు క్షేమమా? ఐస్ క్రీమ్ తింటే మనకందరికీ క్షేమమా? అయినా దేవుడు అనుమతిస్తాడు. అది పర్మిసిబుల్, ఫ్రీ విల్, దేవుని ఇష్టపూర్వకంగా ఇచ్చేది. మంచి ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేసుకుందాం. ఏంటంటే ఫ్రీ విల్ ఏంటంటే దేవుడిచ్చే మన్నా. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉండేటప్పుడు ప్రభా మాకు ఆహారం లేదు అని అంటే దేవుడు దేవదూతల ఆహారంను వీళ్ళకి తీసుకొని వచ్చి పెట్టాడు. మంచిగా మన్నా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ ఫుడ్ అనమాట. ఒకప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయింది కదా ఫ్రెష్ ఫుడ్. ఎవరి ఇంట్లో మంచిగా బయట ఫుడ్ తినకూడదు, ఇంట్లో ఫుడ్ తినాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఒక మంచి భూమి నడుస్తుంది. సో అప్పుడే యేసుప్రభు వాళ్ళ దేవుడు వాళ్ళ తండ్రి దేవుడు వాళ్ళకి ఫ్రెష్ ఫుడ్ ఏ రోజుకి మన్నా ఆ రోజు అనమాట. ఈరోజు రేపు లేదు అసలు. అంటే అట్లా ఫ్రెష్ ఫుడ్ ఎవ్రీడే ఫ్రెష్ ఫుడ్ వాళ్ళకి ఇస్తా ఉంటే వాళ్ళు ఏమన్నారంటే అది ఆయన ఫ్రీ విల్. ఏంటది? మన్నా ఈజ్ ఫ్రీ విల్. అయితే వాళ్ళ పర్మిసిబుల్ ఒకటి ఉంది. అంత మంచి ఫుడ్ని తినకుండా అలసిపోయి సొలసిపోయి మన వాళ్ళు ఏం చేశారు, మనలాగే అనమాట, మనలాంటి వాళ్ళే వాళ్ళు, కొత్తలు కాదు. ఏం చేశారంటే ప్రభా రోజు మన్నా తిని బోరు కొట్టింది, అన్నం పప్పు. మా పిల్లలైతే ఈరోజు చికెన్ తింటారు, రేపు పప్పు చేశాను మమ్మీ రోజు పప్పేనా మమ్మీ అని అడుగుతారు. వీళ్ళు కూడా అట్లా అంటారు అనమాట. ఏం చేసినారు, ప్రభా మాకు మన్నా తిని బోరు కొట్టేసింది, మాకు చికెన్ కావాలి మటన్ కావాలి అని అడిగితే అప్పుడు మోషే వెళ్ళి దేవుని అడిగితే కదా తూర్పు గాలి వీచగా దేవుడు పూరలన్నిటిని వాళ్ళ పాలె ముందర పడవేస్తాడు. వాళ్ళందరూ ఆ మాంసం తింటారు. మళ్ళీ చదవండి, కీర్తనలో ఉంటుంది, పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది, 106, 103కి ఉంటుంది ఏంటంట, వాళ్ళ పండ్ల సందులో వారి మాంసం ఉండగానే దేవుడు వారిని మొత్తెను అని ఉంటుంది. వాళ్ళు తిన్న మటన్ పీసెస్ వాళ్ళు ఇంకా వాళ్ళ పళ్ళ సందులోనే ఉన్నాయంట. అప్పుడే వాళ్ళు చనిపోయినారు. దిస్ ఈజ్ ద ఫేట్ ఆఫ్ పర్మిసివ్ విల్. మనం స్వచిత్తానికి ఒక గతి ఇది, దేవుని చిత్తానికి మన్నా. ఎవరైతే దేవుని విధేయత చూపించారో, ఆయన మన్నాను తిన్నారో వాళ్ళు కానాను దేశంలోకి ప్రవేశించినారు హ్యాపీగా కదా. దేవుని ఫ్రీడమ్ను, దేవుని ప్రావిడెన్స్ను, దేవుని సమృద్ధిని వాళ్ళు ఎంజాయ్ చేశారు. సో మనం కూడా ఏం చేయాలా? ఫ్రీ విల్ కోసమే ప్రార్థన చేయాలా. అయితే ఈరోజు అందుకనే చూడండి ప్రావర్బ్స్ మనం ఈరోజు క్యారీ హోమ్వర్డ్. ఇంత కథ విన్న తర్వాత మనం ఇంటికి ఏం తీసుకెళ్ళాలి అని అంటే ప్రావర్బ్స్ చాప్టర్ 3 verse 5. ప్రావర్బ్స్ చాప్టర్ 3 verse 5 తీసారు అందరూ? తీయాలి నాన్న. ఏమని తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఏం ఆధారం చేసుకొనక? స్వబుద్ధి. ఇప్పుడు ఆ స్వబుద్ధి ఏంటి? వాళ్ళ స్వబుద్ధి ఏంటి? పేతురు విషయంలో అన్నాడు పేతురు, ప్రభా ఇది అన్క్లీన్, అది నా స్వబుద్ధి. దేవుడే చెప్పినప్పుడు క్లీనో అన్క్లీనో తినేయాలి అంతే. చంపుకొని తినంటే తినాలి అంతే కదా. కానీ ఏమన్నాడు పేతురు? స్వబుద్ధి అంటే అమ్మో ఇది ధర్మశాస్త్రం పక్క అంటే నా ఓన్ టాలెంట్, నా ఓన్ ఇంటెలిజెన్స్ అనమాట, నా ఓన్ ఇంటలెక్చువాలిటీ ఎప్పుడు దేవుని దగ్గర పనిచేయదు. రక్షణకి ఏ రోజు నీ నీతి, నీ తెలివి, నీ ఇంటలెక్చువాలిటీ, నీ ధనము ఏది కూడా రక్షణ ముందు సున్నానే. గుర్తుపెట్టుకోండి. దేవుని ఆశీర్వాదం కావాలి అని అంటే అన్నీ వదిలేసుకొని స్వబుద్ధిని అంతా జీరో చేసుకొని దేవుని దగ్గరికి వచ్చి పూర్ణ హృదయంతో. అందుకని ఎంత చక్కటిగా చెప్పాడంటే హాఫ్ హృదయంతో అని చెప్పాడా, 1/4 హృదయంతో అని చెప్పాడా కదా. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. అప్పుడు మాత్రమే మనకు సక్సెస్ వస్తుంది. అప్పుడే మనము కంప్లీట్గా మన జీవితంలో ఏది అడిగినా, మనం ఏం చేసినా మనము విశ్వాసం చేయొచ్చు. ఇంకా టైం ఉంది కాబట్టి నేను బాగా ఉంటున్న రోజుల్లో ఈరోజు విశ్వాసం అంటే ఈ కార్డ్ చూడండి, చూసారా? చదువుతారా? ఇది చూసారా? కదా. అంటే మనం దేవుని నమ్ముతున్నాము అని అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పిన ప్రతి మాట సత్యమని నమ్మాలి. అది దేవుడు ఇచ్చాడని నమ్మాలి. ఇదిగో నేను నీకు సీట్ ఇస్తానంటే సీట్ ఇస్తానని నమ్మాల్సిందే. అర్థమవుతుందా కదా? ట్రస్టింగ్ గాడ్ ఈజ్ కౌంటింగ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ట్రూ. అంటే నేను రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్తాను, నేను రెగ్యులర్గా చర్చ్కి వెళ్తాను, నాకు దేవుడు అంటే చాలా విశ్వాసం ఉంది. ఆ రోజు ఆ సంవత్సర వాగ్దానం, భయపడొద్దు నేను నీకు తోడుగా ఉన్నాను అంటాడు. రాజస్థాన్లో స్వార్థకి వెళ్ళాలని పిలిపొచ్చింది. అమ్మో నార్త్ ఇండియాకి స్వార్థకి వెళ్ళాలా?
కానీ ఆ సంవత్సరం వాగ్దానం, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను, సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అమ్మో, రాజస్థాన్కి వెళ్ళాలా స్వార్థ చెప్పడానికి? అంటే మనం విశ్వసించినట్ట దేవుని మాటను? ఆయన ప్రతి మాటను సత్యమని నమ్మాలి, విశ్వసించాలి. సో మనం అడగాలి దేవుని. ఏమని అడగాలి? 2 రకాల ప్రార్థనలు కదా. ప్రభువా, నాకు అపనమ్మిక కలగకుండా సహాయం చేయి. తర్వాత లూక్ 17:5లో నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభువా అని చేయాలన్నమాట. సరేనా? సరే, ఇలాంటి విశ్వాసం కావాలని మనం అందరము దేవుని దగ్గర అడగాలి. ఒకసారి ఒక మిషనరీ ఏం చేస్తాడంటే, ఒక నార్త్ ఇండియన్ ఏమంటారు, నార్త్ ఆఫ్రికాకి వెళ్తాడు స్వార్థ చేయడానికి. వాళ్ళందరూ అక్కడ బానిసలు అనమాట. ఆ బానిసలకు స్వార్థ చెప్పాలని పోతాడు. అంటే ఆ మిషనరీ స్కూల్కి ఒక లెటర్ వస్తుంది అనమాట. అయ్యా, మా వాళ్ళందరూ అక్కడ బానిసలుగా కొనిపోబడ్డారు, మరి మాకైతే స్వార్థ అందుతుంది, వాళ్ళకి స్వార్థ అందలేదంటే ఆయన ఏం చేస్తాడంటే, అప్పుడు ఆయన తీసుకుంటాడు తీర్మానం, నేను వెళ్ళి ఆ బానిసల దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్తానని. స్వార్థపోయి అయితే ఆ బానిసల దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా అండి? కరెక్ట్గా 2 minutes చెప్పి క్లోజ్ చేస్తాను. ఏమవుతుందంటే, ఆ బానిసలకు ఒక ముద్ర ఉంటుంది అనమాట. వీపు మీద ఒక ముద్ర వేయించుకోవాలి. ఎలా వేస్తారు తెలుసా ముద్రని? ఆ ముద్రకు ఒక సీల్ ఉంటుంది, అది ఐరన్తో చేస్తారు. ఆ ఐరన్ని బాగా మండిస్తారు, ఆ ఐరన్ రాడ్ని బాగా మంటలో పెడతారు. ఆ ఐరన్ రాడ్ తీసుకొచ్చి వీపు మీద పెడతారు. అప్పుడు వాళ్ళు బానిస అని ఒక ముద్ర పడుతుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు ఆ బానిస క్యాంపులోకి వాళ్ళు ఎంటర్ అవ్వగలరు. ఈ మిషనరీ ఏం చేస్తారంటే, ఆ ముద్ర వేయించడానికి సిద్ధపడి నేను వెళ్ళి వాళ్ళకి స్వార్థ చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి లెటర్ వచ్చింది కదా. మరి ఎవరు చేస్తారంటే, నేను వెళ్తాను ప్రభు ముందుకి, నేను వెళ్తానని ముందుకెళ్ళి ఆ ముద్ర వేయించుకొని ఆ సౌత్ ఆఫ్రికన్ పీజన్స్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్తాడు. ఆ వెళ్ళిన కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఎవరు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బందీలుగా తీసుకెళ్ళబడ్డారు కదా. వాళ్ళు నువ్వు ఇంగ్లీష్, నువ్వు అమెరికన్వి, అంటే యువర్ వైట్ పీపుల్ కదా, నేను మిమ్మల్ని ఎప్పుడు నమ్మము, మీరే మమ్మల్ని బానిసలుగా తీసుకొచ్చారు, నువ్వు స్వార్థ చెప్పినా నమ్మమని ఆయన భార్యను చంపేస్తారు, ఆయన పిల్లల్ని చంపేస్తారు. అయినా ఆయన అక్కడి నుంచి వదిలిపోకుండా వాళ్ళ దగ్గరే ఉండి 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 స్వార్థ చెప్పగా ఆయన ఆరోగ్యం కూడా పాడైపోతుంది. లాస్ట్ కనుక ఒక రకమైన రోగం వస్తే వాళ్ళందరూ ఆయన అంటరాని వాణిగా లోపల పాలెం బయట ఒక చిన్న గుడిసేసుకొని ఆ గుడిసెలో ఒక్కడే ఉంటాడనమాట. ఆ అనారోగ్యంతో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభా, ఇంతగా వచ్చాను కదా ప్రభా, ఒక్కరినైనా ఒక్కరినైనా నాకు ఈ ప్రభా, ఒక్క ఆత్మనైనా నాకు ఈ ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటే వర్షం బోర పడుతుంది అనుకుంటాడు. ఆయన అనుకుంటాడు, ఈ రాత్రి నా చివరి దినమేమో అనుకుంటే, అప్పుడు ఆ బానిసల నుంచి ఒక వ్యక్తి వస్తాడు. అండి, ఎంత గొప్పవారండి మీరు, మేము మిమ్మల్ని హింసించినాము, మీకు తిండి పెట్టలేదు, మీ భార్యను చంపినాము, మీ పిల్లల్ని చంపినాము, అయినా మీరు మా కోసం ఇంకా ప్రార్థన చేస్తున్నారు. నేను యేసుప్రభుని నమ్ముతాను అని అంటాడనమాట. నమ్ముతానంటే ఆయన చాలా సంతోషం వేస్తుంది. ఆ తర్వాత ఆయన ద్వారా మళ్ళీ బాగా అవుతాడు. ఆయన ద్వారా ఆ క్యాంప్ అంతా స్వార్థ ప్రకటించబడుతుంది. అందరూ దేవునిలోకి వస్తారు. ఆయన ఒక పుస్తకం రాస్తాడు. మీకు ఎప్పుడైనా టైం ఉంటే పుస్తకం దొరికితే చూడండి, ఫస్ట్ ఫ్రూట్ అనే పుస్తకం. జాన్ జీ పేటన్ ఆయన పేరు. ఆయన ఆ పుస్తకం ఎందుకు రాశాడు తెలుసా? ఆ టైటిల్ ఏంటి తెలుసా? ఫస్ట్ ఫ్రూట్. ఎప్పుడైతే ఆయన ఇంకా ఈరోజు నా చివరి దినం అనుకున్నాడు, ప్రార్థన చేశాడు విశ్వాసంతో, ప్రభా ఒక్కరైనా ఇవ్వ ప్రభా అంటే, ఒక్క వ్యక్తి వచ్చి నేను విశ్వసిస్తున్నా అంటాడు. అందుకనే ఆయనకు ఆ బానిసకి ఈయన పేరు పెట్టుకున్నాడు ఫస్ట్ ఫ్రూట్ అని. ఏం పేరు? ఫస్ట్ ఫ్రూట్ అని. ఎంత వెల చెల్లించారు తెలుసా వాళ్ళు ఒక్క ఆత్మ కోసము. దేవుడిచ్చిన మనకు మాట విశ్వాసం నుంచి అడగాలి. ప్రభా, నేను నమ్ముకున్నాను, రక్షణ పొందాను, ఒక్కరికైనా స్వార్థ చెప్పే అవకాశం ఈ ప్రభా, ఒక్క ఆత్మని నా జీవితంలో విశ్వాసం నుంచి అడగాలి మనం. మీ టైం ఉన్నప్పుడు ఆ బుక్ దొరికితే ఖచ్చితంగా చదవండి, చాలా బాగుంటుంది మిషనరీ జర్నీ. జాన్ జీ పేటన్ అనే వ్యక్తి ఫస్ట్ ఫ్రూట్ అని బుక్ అడిగితే తెలుస్తుంది మీకు. సరేనా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకో. అందరూ మోకాళ్ళు ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. ఈ మందిరం వైపు ఆయన కనుదృష్టి కలుగుతూ ఉంది కదా. కృపాసత్య సంపూర్ణ మా ప్రభా, దయగల మా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడు, కరుణగల దేవుడు ప్రభా, నీకు వందనాలు ప్రభా. స్ట్రగ్లింగ్ ఫెయిత్ అండ్ స్టాండర్డ్ ఫెయిత్ గురించి మేము నేర్చుకుంటూ వచ్చాం ప్రభా. సహాయం దయచేయండి, కనికరం చూపించండి ప్రభా. తోమా వల్లే స్ట్రగ్లింగ్ ఫెయిత్లో, డౌటింగ్ ఫెయిత్లో మేము ఉండకుండా స్టాండర్డ్ ఫెయిత్లో ప్రభా, కొర్నేలి వల్లే, పేతురు వల్లే మేము ఉండగలిటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. పేతురు బొంకినప్పటికీ ప్రభా తిరిగి విధేయత చూపిస్తూ వచ్చాడు. ఆ విధేయుడుగా ఉన్నప్పటికీ విధేయత చూపిస్తూ వచ్చాడు. తిరిగి ఆయన ద్వారా గొప్ప కార్యం చేస్తూ వచ్చారు. దయచేసి కృప చూపించండి. మా పిల్లలకు అటువంటి విశ్వాసం, నాకు మా పిల్లలకి అందరికీ ఆ విశ్వాసం దయచేసి బ్రతిమలాడుకుంటున్నాం. అయా, బలహీనమైన మనుషులమని ఒప్పుకుంటున్నాం ప్రభా. నిజమే,
మా పరిస్థితులను బట్టి అయా మా సిచ్యుయేషన్స్ని బట్టి మేము పడిపోయే వారంగా ఉంటున్నాం ప్రభా. మాటికి ప్రభా పడిపోతూ ప్రభా తిరిగి మరలా మీ దగ్గరికి వస్తున్నాం. సహాయం దయచేయండి. మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. అపనమ్మక కలగకుండా మాకు సహాయం దయచండి. మా విశ్వాసాన్ని మీరు వృద్ధిపరచమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. కనికరం చూపించండి, దయ చూపించమని వేడుకుంటున్నాం. పిల్లలందరికీ అటువంటి విశ్వాసం దయచేయమని, విన్న ప్రతి దాన్ని వాళ్ళ హృదయం మీద ముద్రించుకుని ప్రభా దానికి అనుగుణంగా జీవించినట్లు సహాయం దయచేస్తున్నామని ప్రభా. కృప చూపిస్తున్నామని, విత్తబడిన వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపజేయమని, పరలోక రాజ్యం నుంచి మీరు ముద్ర వేసి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ ప్రభా అయా మీ సన్నిధానంలో ప్రభా పిల్లలందరినీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ చేతికి సమర్పించుకుంటూ ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా ప్రభా రాకడలో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ ఎత్తపడినట్లు ప్రభా అయా ఎంతోమంది రక్షణ పొందారు, బాప్టిజంలో సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. పిల్లల్ని మీరు ప్రేరేపించండి ప్రభా. ఇక్కడ తప్పిపోతే ఇంకెప్పటికీ ప్రభా, ఇక్కడ తప్పిపోతే ఇంకెక్కడ సమకూర్చబడలేరు, ఇక్కడ విరిగిపోతే ఇంకెక్కడ కట్టబడలేరని వాళ్ళు తెలుసుకోగలటకు సహాయం దయచేయమని, ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించమని బ్రతిమలాడుకుంటూ ఈ సమయాన్ని వారికి ఆశ్చర్యకరంగా ఉంచినందుకే, నాకు ఆశ్చర్యకరంగా ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో అతి వినయంగా అడిగి బ్రతిమాలి పొందుకొనున్నాం మా తండ్రి. ప్రైజ్ లార్డ్.